కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలంలోని మత్స్యకారులు భయపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ పద్మశ్రీతో కలిసి యు కొత్తపల్లిలో పర్యటించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఇటువంటి విపత్కర పరిస్థితిని తాను తొలిసారి చూశానని, మత్స్యకారుల జీవితాలకు భరోసా కల్పిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఇక్కడి పరిస్థితులను ఎమ్మెల్సీ పద్మశ్రీ కలెక్టర్కు వివరించారు. సుబ్బంపేట మండలంలో ఈ సుబ్బంపేట మండలంలో సుబ్బంపేట గ్రామంలో జనరల్గా కూడా ఇక్కడ కొంచెం వేవ్ యాక్టివిటీ సముద్రం తీరంలో ఉండడంతో కొంచెం అలా యాక్టివిటీ ఉంటుంది. బట్ లాస్ట్ 4 days నుంచి విపరీతమైన అలలు వచ్చేసి ఊర్లోకి నీళ్ళు రావటం, ఆ నీళ్ళు ఎక్కడికి బయటికి పోలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో మన మోటార్స్ పెట్టి కొంత ఎవాక్యుయేట్ చేయగలిగాం. బట్ ఇంకా నీళ్ళు ఉన్నాయి. ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ ఇలాంటి యాక్టివిటీ వస్తే ఇంకా టెంపరీ సొల్యూషన్ అట్లీస్ట్ అంటే ఇలా నీళ్ళు నిలవకుండా వాళ్ళకి పరిశుభ్ర వాటర్ నుంచి బయటకు తీసుకోవడానికి ఏం చేయాలి దాని నుంచి రావడం జరిగింది. ప్లస్ అలాంగ్ విత్ దట్ ఈ బండ్ ఏదైతే రాళ్ళు ఉన్నాయో కొంత కలర్ తిరగడం వల్ల పడ్డం జరిగింది. అవి మళ్ళీ పైకి కూర్చడం కొత్త రాళ్ళు వేసి కొంత హైట్ పెంచడం వల్ల కొంతవరకు ఈ వేవ్స్ ఆపగలం అనేది అర్థమైంది. సో దాని గురించి ఒకసారి విజిట్ చేసి ఇప్పటికీ ఈరోజు ఈవినింగ్ లోపు వర్క్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ. విలేజ్ ఇంకెక్కడ ఉండదు, కొంత పొలాలు, తర్వాత కొమ్మరిగిరి దగ్గర కాలనీ ఉన్నాడు, మధ్యలో ఆల్మోస్ట్ 300 meters డిఫరెన్స్. సో అక్కడెక్కడ ఇళ్ళలోకి నీళ్ళు రాలేదు, కానీ ఇక్కడ ఫస్ట్ ఈ విలేజ్ వీళ్ళు అడ్రస్ ఇప్పుడు మాయాపట్నం ప్రాంతంలో ఇప్పుడు ఎఫెక్ట్ అయ్యేది. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు వచ్చిందంటారండి, ఎక్కువ కూడా రావడానికి కారణం ఏంటంటే ఇందాక మాడుతుండే 5 years బ్యాక్ వచ్చింది మళ్ళీ ఇలాగే. సో అలా ఒక ఏరియాలో వస్తుంది, ఎందుకు రాలేదని కొంచెం టెక్నికల్గా చూసి చెప్పాలి, అంటే ఎందువల్ల అలా వచ్చిందని. దట్ ఐ హ్యావ్ టు అండర్స్టాండ్. నాకు అంత టెక్నికల్ నాలెడ్జ్ లేదు. ఫస్ట్ అయితే టెంపరీగా వీళ్ళని ఎలా మన నీళ్ళ నుంచి బయటపడేది అనుకుంటాను. ఇప్పుడు పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఆల్రెడీ మనం 323 కొంచెం ఒక పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది. 30-40 yearsకి అది కైండ్ ఆఫ్ ఒక రిటర్నర్ వాల్ అంటే కదా, రక్షణ గోడ లాగా ఉంటుంది. డేస్ నుంచి విపరీతమైన అలలు వచ్చేసి ఊర్లోకి నీళ్ళు రావటం, ఆ నీళ్ళు ఎక్కడికి బయటికి పోలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో మన మోటార్స్ పెట్టి కొంత ఎవాక్యుయేట్ చేయగలిగాం. బట్ ఇంకా నీళ్ళు ఉన్నాయి. ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ ఇలాంటి యాక్టివిటీ వస్తే ఇంకా టెంపరీ సొల్యూషన్ అట్లీస్ట్ అంటే ఇలా నీళ్ళు నిలవకుండా వాళ్ళకి పరిశుభ్ర వాటర్ నుంచి బయటకు తీసుకోవడానికి ఏం చేయాలి దాని నుంచి రావడం జరిగింది. ప్లస్ అలాంగ్ విత్ దట్ ఈ బండ్ ఏదైతే రాళ్ళు ఉన్నాయో కొంత కలర్ తిరగడం వల్ల పడ్డం జరిగింది. అవి మళ్ళీ పైకి కూర్చడం కొత్త రాళ్ళు